న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేవారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, స్పీడ్గా ర్యాష్గా డ్రైవ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆనందంగా జరుపుకోవాలని, ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. షాద్ నగర్ పరిధిలో ప్రతి కూడల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడతామన్నారు. అలాగే గత 15 రోజులుగా షాద్ నగర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో లోక్ అదాలత్ జరుగుతోందని 650 కేసులు పరిష్కరించామన్నారు. వెహికల్స్ పై వస్తుంటారో వారందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించవాలని, పర్టికులర్గా డ్రింక్ అండ్ డ్రైవ్ అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో అది చేసే వాళ్ళపైన మేము శంషాబాద్ అండ్ షాద్ నగర్ ఈ 2 డివిజన్స్ సరౌండింగ్స్లో సరైన ప్లేసెస్లో ప్రత్యేక టీమ్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరిపై కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వీటితో పాటుగా 2 వీలర్స్ పైన 2 మెంబర్స్ కంటే ఎక్కువగా జర్నీ చేయకూడదు. సో ఉన్నవాళ్ళు కూడా ఇద్దరు, రైడర్ అండ్ పిలియన్ రైడర్స్ ఇద్దరు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. వీటితో పాటు 2 వీలర్, 3 వీలర్ అండ్ 4 వీలర్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారందరికీ కూడా స్పీడ్ను కూడా దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసుకోవాలి. సో వీటి స్పీడ్ని మేము నియంత్రించడం కొరకు మేము షాద్ నగర్ అండ్ అమన్గల్ సరౌండింగ్స్లో కూడా స్పీడ్ గన్స్తో మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రూల్స్ను అతిక్రమించి అతివేగంతో ప్రయాణిస్తారో వాళ్ళందరిపైన కేసెస్ నమోదు చేస్తాము. వాళ్ళపైన కోర్టు ద్వారా తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాము. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కమిటర్స్కు తెలియజేయనది, ఈ ఇయర్లో సెప్టెంబర్ మంత్లో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. అందులో ట్రాఫిక్ వైలేట్స్ సంబంధించినటువంటి కేసెస్ ఛాలెంజ్ పే చేయించారు. ఇందులో 500 పైన అప్పుడు పెండింగ్ ఛాలెంజ్ అన్ని క్లియర్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఈ రోజుతో లాస్ట్. ఈరోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే ఉండి డ్రైవ్ చేస్తారో వాళ్ళందరిపైన ఒక 650 కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది.